అమెరికన్ సదరన్ గోతిక్ హారర్ సినిమాగా రూపొందించిన సిన్నర్ చిత్రం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి భారీ వసూళ్లను సాధించింది. 1932 సంవత్సరంలో మిస్సిసిపి డెల్టా సంఘటనలో జరిగిన ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, వసూలు చేసిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని $100 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 855 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా $185 మిలియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ తొలి వారంలో అమెరికా, కెనడాలో $46 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 350 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో కలెక్షన్లను కలుపుకొని $62 మిలియన్ అంటే 500 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇండియాలో ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు 60 లక్షల రూపాయలు, రెండో రోజు 80 లక్షలు, మూడో రోజు 90 లక్షలను వసూలు చేసింది. ఈ చిత్రం 3 రోజుల్లో 2.3 కోట్ల నెట్ను, 4 కోట్లకు పైగా గ్రాస్ వసూలను రాబట్టింది. ఇంత పెద్ద సినిమాకు ప్రేక్షకాదరణ కనిపించకపోవడంపై ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకునే విధంగా కలెక్షన్లను రాబడుతుంది. వారం తర్వాత కూడా ఇదే జోష్ను కొనసాగిస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ను కంప్లీట్ చేసుకుంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.